పని మనిషి సాక్ష్యం ప్రకారం జ్యోతిని హింసించేవారని, ఈ డ్రైవర్ సాక్ష్యం ప్రకారం హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించారని తేలిపోయిందిగా. దెన్ వాట్ ఫర్ యువర్ వెయిటింగ్? వాళ్ళని అరెస్ట్ చేయొచ్చుగా. చేయొచ్చు సార్, కానీ ఆ నలుగురు అనుమానితుల్లో అసలు హంతకుడు ఎవరో తేలాలంటే ఇంకొక విషయం క్లియర్ కావాలి. ఏమిటది? పోస్ట్ మార్టం రిపోర్ట్లో జ్యోతి తల మీద తప్ప మరెక్కడా గాయాలు లేవనుంది. కానీ జ్యోతి చీర మీద మోకాలి కింద భాగంలో ఒక రక్తం మరకుంది. ఆ రక్తం జ్యోతిది కాకపోతే ఖచ్చితంగా హంతకుడిది అయి ఉండాలి. ఆ విషయం తేల్చుకోవడానికి జ్యోతి చీరను ల్యాబ్కు పంపించాను. రిపోర్ట్స్ మే కమ్ అట్ ఎనీ టైం. మే కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. యు ఆర్ కరెక్ట్ సార్. ఆ చీర మీద ఉన్న రక్తం జ్యోతి రక్తం ఒకే గ్రూప్ కాదు సార్. జ్యోతి రక్తం బి పాజిటివ్ గ్రూప్, ఆ చీర మీద ఉన్న రక్తం ఓ నెగిటివ్ గ్రూప్ సార్. గుడ్. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఆ నలుగురు బ్లడ్ గ్రూప్ తెలుసుకోవటం ఎలా? వాళ్ళకి తెలియకుండా వాళ్ళ బ్లడ్ శాంపుల్ సంపాదించటం ఇట్స్ నాట్ ఎ జోక్. అక్కర్లేదు సార్, ఆ పని ఆల్రెడీ జరిగిపోయింది. ఎప్పుడు? మేము మొదటిసారి ఆ ఊళ్ళోకి ఎంటర్ అయినప్పుడు అందులో ఒక భాగముగా రేపటి నుండి ఒక వారం రోజులు మా ప్రతినిధులు మీ ఇళ్లకు వచ్చి టీకాలు వేయుదురు. ఆ సమయమున మీ రక్తమును పరీక్షించి మీ రక్తము ఏ గ్రూపుకు చెందినదో కూడా తెలుపబడను. సో ఐ థింక్ ఐ కెన్ గెట్ ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ద యాప్. వెరీ గుడ్. పంకజం అనే గొప్ప ఫిగర్ ఉండేదో ఆవిడంతవరకు మర్చిపోలేకపోతున్నానంటే ఆ అందం ఎలాంటిదో అర్థం చేసుకోవాలో. మీ టేస్ట్ నాకు తెలీదా సార్? గుడ్ మార్నింగ్ సార్. ఎస్, అలా చూడకండి సార్, ఇన్నాళ్ళకి నేను మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకున్నాను సార్. దాట్స్ గుడ్. మీకు ఇంకో శుభార్త సార్. ఏమిటది? నేనే కాదు సార్, మిమ్మల్ని ప్రభుత్వం వారు కూడా చాలా బాగా అర్థం చేసుకున్నారు సార్. ఒక్కసారి తమరు చూడండి మరి. మిస్టర్ దేవదాస్, యు ఆర్ అండర్ అరెస్ట్. హియర్ ఇస్ ద వారెంట్. ఫర్ వాట్? జ్యోతి కేసులో లంచం తీసుకున్నందుకు, ఆ కేసును తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినందుకు. ఆన్ ది సేమ్ చార్జెస్ యు ఆర్ ఆల్సో అండర్ అరెస్ట్ మిస్టర్ వేద. అరెస్ట్ దెమ్. అర్థం చేసుకోవాలి.